వర్తక సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్తక వాణిజ్య రంగాల్లో కోదాడను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీలా రమేష్, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డిలు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని వర్తక సంఘం భవన్లో కోదాడ వర్తక సంఘం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వర్తక వాణిజ్య రంగాల అభివృద్ధితో కోదాడ అభివృద్ధి సాధిస్తుందన్నారు. వర్తక సంఘం ఆర్థిక పురోగతి సాధించే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. వ్యాపారంలో నైతిక విలువలు పాటించి పేరు పొందాలన్నారు. ఈ సందర్భంగా వర్తక సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికైన మెల్ల చెరువు కిషోర్, ప్రధాన కార్యదర్శిగా కొత్తూరు పూర్ణచంద్రరావు, కోశాధికారిగా కొత్త శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా బండారు వెంకటేశ్వర్లు, చల్లా విజయశేఖర్, కందిబండ శ్రీనివాసరావు, చిన్న బ్రహ్మం, వంగవీటి శేఖర్ తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల, డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, పట్టణ నాయకులు, వర్తక సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ నాయకులు సిహెచ్ లక్ష్మీనారాయణరెడ్డి, వంగవీటి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ కోదాడ కిరాణా ఫ్యాన్సీ ఇనుము పొగాకు స్టీల్ మరియు స్వీట్స్ మర్చెంట్ అసోసియేషన్ సంఘం కార్యవర్గ ఎన్నికలలో పదవికి ఎన్నికైన సంఘ కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్షుడిగా పదవికి ఎన్నికైన మెల్లచెరువు కిషోర్ అనే నేను ఈ కోదాడ కిరాణా ఫ్యాన్సీ ఇనుము పొగాకు మరియు స్వీట్స్ మర్చెంట్ అసోసియేషన్ సంఘం నియమ నిబంధనల పట్ల నిజమైన విశ్వాసం, విధేయతను చూపుతానని ది కోదాడ కిరాణా ఫ్యాన్సీ ఇనుము పొగాకు స్టీల్ మరియు స్వీట్స్ మర్చెంట్ అసోసియేషన్ సంఘ ప్రతిష్ట కాపాడాలని అధ్యక్షుడిగా నా యొక్క కర్తవ్యాలను శ్రద్ధతో చేస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలకు లేకుండా సంఘ నియమాలను అనుసరించి సంఘ సభ్యులందరికీ న్యాయం చేకూరుస్తానని నా పరిశీలనకు వచ్చిన లేదా తెలిసిన విషయాల పట్ల నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహిస్తానని సంఘ అభివృద్ధికి సభ్యుల సంక్షేమానికి నిరంతరం కృషి చేయాలని దైవసాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ముందుగా అందరికీ వర్తక సంఘం సభ్యులకి, కార్యవర్గానికి కృతజ్ఞతలు. నాకు గతంలో కూడా తెలుసు వర్తక సంఘం నేను మా అవసరాలను వాళ్ళు అప్పుడప్పుడు అటెండ్ అయ్యేది. నేను కూడా టౌన్లో సిఐగా పనిచేసినప్పుడు నాకు వారితోని అవినాభావ సంబంధం ఉంది. మీరందరూ కూడా ఇంకా దినదిన అభివృద్ధి చెంది మీ బిజినెస్లలో మంచి లాభాలను గడించి అందరూ కుటుంబ సభ్యులు మీరు అందరూ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో దేవుని ఆశీస్సులతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నూతనంగా ఎన్నికైన ఈ కార్యవర్గం కూడా గతంలో వారిగా ఇంకంతకంటే బెటర్గా మీరు మీ యొక్క పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరూ వెలిఫేర్కి, వర్తక సంఘంలోని సభ్యులందరూ వెలిఫేర్కి దోహదపడి మంచిగా ముందుకు జరగాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా మీ అందరికీ ఈ వేదికలో అందరి తరఫున కూడా శుభాభినందనలు. ఇంకా పోలీస్ శాఖ పరంగా మీకు తప్పకుండా మా సహాయ సహకారాలు ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లనే జరుగుతుంటాయి, వాటిని సరిదిద్దుకొని వెళ్తూ ఉండాలి. కానీ మీరు కూడా బిజినెస్లో కొంత నైతికత, తర్వాత కొన్ని సహాయ సహకారాలు కూడా అందించాల్సి ఉంటుంది సంఘానికి. సంఘం నుంచి మనం లాభపడినప్పుడు సంఘానికి కొంత తిరిగి కూడా చేయాలి. వర్తక సంఘం కూడా ఆ విషయంలో ముందుకు వచ్చి ఈ కోదాడ పట్టణ ప్రజల బాగోగుల వరకు మీ వల్ల కృషి చేస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఈ చక్కటి అవకాశం ఇచ్చిన మొత్తం వర్తక సంఘానికి అందరికీ కూడా మరొక ముఖ్యంగా మా సత్యబాబు గారికి అందరికీ ధన్యవాదాలు. వెంకటనారాయణ గారు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు జరుపుకుంటూ ముగిస్తున్నారు. కమిటీలో మహిళలు కూడా చాలా బిజినెస్ రంగంలో ముందుకు వెళ్తున్నారు. రాజకీయ రంగంలో కానీ బిజినెస్ రంగంలో అంటే ఆడవాళ్ళు చేస్తారు, ఆడవాళ్ళకైతే మగవాళ్ళు చేస్తారు. కాబట్టి సమానము అని అనుకుంటున్నాను. కాకపోతే కొంచెం మీరు కూడా ప్రోత్సహించి వాళ్ళిద్దరు మహిళలను తీసుకొని మీకు ఎలాంటి అవసరం ఉన్నా మా మున్సిపాలిటీ పాలకవర్గం తరఫున ఏదన్నా సమస్య ఉన్నా మాకు
కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినా చాలు, మేము స్పందించి మీకు అన్ని సహాయ సహకారాలు అందిస్తాను. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టిన మీటింగ్ ఆ రోజు నేను కూడా రావాలి, ప్రచారంలో రాలేకపోయాను. ఆ రోజు మీకు ఏదైతే హామీ ఇచ్చారో హామీలో భాగంగా నేను కూడా సారికి ఒకసారి గుర్తు చేస్తాను, మేడం గారిని కూడా గుర్తు చేస్తాను. మీరు ముందుకు నడిపిస్తూ పోదా, ఎందుకంటే వ్యాపారం బాగుంటేనే ప్రజలు కూడా బాగుంటారు. మీ ప్రజలు బాగుంటే మా రాజకీయాలు కూడా బాగుంటాయి. అందరూ ఒకదాని పోవడానికి లింకులు ఉంటాయి. కాబట్టి అందరూ అభివృద్ధి చెందుకుంటూ మీరందరూ ఇంకా వృద్ధులకు రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.